ఈ ఎపిసోడ్ నెంబరు 23 సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు తెలుసుకుంటున్నాం. ఈ శ్లోక పారాయణం ఫలితం ఏంటంటే గ్రహపీడ, గోచార గ్రహాల దోష నివారణ, భూత ప్రేత పిశాచ బాధ నివారణ, దంపతుల మధ్య మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి, విడాకుల వరకు వెళ్ళిన కేసులు కూడా మళ్ళీ కలిసిపోతారు. నమ్మకంతో భక్తితో పారాయణ చేసి ప్రయత్నించండి, తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌందర్యలహరి 23వ శ్లోకం. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాలమకుటం. ఈ శ్లోకంలోని అర్థాలను పరిశీలిస్తే త్వయా అంటే నీ వల్ల, శంభో శివుని, వామం అంటే ఎడమ భాగం, వపుహు దేహంలో, హృత్వా అతిక్రమించబడినదై అయినప్పటికీ, అపరితృప్తేన అతడిని అపహరించి కూడా ఇంకా సంతృప్తి చెందని మనసు వల్ల, అపరం ఆ శివుని కుడిభాగమైన, శరీరార్థమపి దేహంలో కూడా నీవే, వృతం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లుగా, అభూత్ ఆక్రమించుకోవాలని భావిస్తున్నట్లుగా, శంకే నాకు తోస్తున్నది, ఏతత్ త్వద్రూపం దేనికైనా కానీ నాలో కలిగిన ఈ సందేహం, సకలం శివుని కుడి ఎడమల మొత్తం దేహం, అరుణాభం అంటే ఉదయ సూర్యకాంతిని పోలే ఎర్రని కాంతి చేత ప్రకాశిస్తూ, త్రినయనం 3 కళ్ళు, కుటిల శశి చూడల మకుటం అనగా కిరీటాన నెలవంకతో సహా నీవు ఆక్రమించావని అనిపించడానికి గల కారణం, అనంభ్రం కొద్దిగా ముందుకు వంగిన, కుచాభ్యాం స్తనముల జోడే అని భావనమాట. ఈ శ్లోకంలోని ఒక్కొక్క పదానికి అర్థాలు ఇవి. పూర్తి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మా లలితా త్రిపుర సుందరి శంభుని శరీరమును గల వామభాగాన్ని గ్రహించిన నీవు దానితో తృప్తి చెందక మిగిలిన సగభాగాన్ని కూడా స్వీకరించావేమోననే సత్యం అనుమానం కలుగుతుంది. ఏలనగా నీ రూపమంతా ఎర్రని వన్నె కలదిగా, కుచభారముతో వంగినదిగా, నీ స్వరూపాన్ని 3 కన్నులతో చంద్రవంకను దాల్చిన కిరీటముతో శివలక్షణాలన్నీ కలబోసుకొని ఉన్నాయి. ఈ శ్లోకంలో శ్రీకంఠార్థ శరీరిని, శివశక్తేక రూపిణి, శివప్రియ, శివపర అనే లలితా సహస్రనామంలో నామాలు దాగి ఉన్నాయి. శ్లోకంలో శంకరుల వారు చాలా చమత్కారంగా వర్ణించారు. భగవంతునిలోని శక్తికే దేవి అని పేరు. మనమందరం ఉపాసించేది ఆ శక్తినే కదా. భగవానుడు శక్తికి అధిష్టాన దేవత. ఆయన లేకుండా శక్తి ఉండజాలదు. శక్తి లేకుండా భగవంతుడు ఎలాంటి క్రియను చేయలేడు. అలాంటి భగవంతుడిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే 3 శక్తులు కలిసి ఉంటాయి. కావున శక్తివంతుడై భగవంతుడు క్రియలు చేస్తున్నాడు. భగవంతుడు శక్తి ఇద్దరు కూడా ఉండవలసిందే. భక్తుడిని అనుగ్రహించాలంటే భగవంతుడికి ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులు 3 అవసరమే. అందుకే ఈ భక్తులందరూ కూడా శక్తి ఉపాసకులే. దంపతుల మధ్య సంబంధము రథసారుల సంబంధం లాంటిది. ఇదియే సత్యేక్యము. దాన్నే శివశక్తేక రూపం కూడా అని అంటారు. లలితా సహస్రనామం కూడా శివశక్తేక రూపిణే అని చెప్పారు. ఈ నామం 999వది. సహస్రనామాల్లో త్రినయన, చారు చంద్ర కళాధర అనే నామాలు ఉన్నాయి. శ్యామలా దండకం అంబికను చతుర్భుజే చంద్ర కళావతంసే అని ప్రార్థిస్తుంది. సర్వజ్ఞులైన ఆచార్యులు వారు సామాన్య ప్రజల దృష్టి పరంగా చమత్కరిస్తున్నారు. ఇక్కడ దొంగిలించిన శివుని శరీరాన్ని అంబిక ఎక్కడ దాచిపెట్టింది? తనలోనే దాచిపెట్టుకుందా? శివునిలో శక్తి ఉన్నట్లు ఇక్కడ శక్తిలో శివుడు కూడా ఉన్నాడు. శివునిలోని సగం శరీరాన్ని అమ్మ ఆక్రమించింది కాబట్టి
ఇక్కడ అర్ధనారీశ్వరావతారం ఏర్పడింది. శివుని మింగవేసిన అంబిక ఆయన చిహ్నాలు మాత్రమే తాను ధరించింది. మృత్యుంజయుడైనట్టి శివుని నిజానికి అమ్మ ఆ శివుని ఏడ పరమ పవిత్రమైన ప్రేమతో తనలో ఉంచుకున్నదని ఆచార్యుల వారి యొక్క ఉద్దేశం. ఇక్కడ ఆయన ఆమెతో ఉన్నాడు కనుక కామాక్షి దేవిని దర్శించినప్పుడు మనం శివుని కూడా దర్శించిన వారలం అవుతున్నాము. తల్లిదండ్రులను పూజించడంలో ఉన్న ఆనందం తల్లిలోనే తండ్రి కలిసి ఉన్న ఆమెను అర్చించడంలో లభిస్తుంది కదా. శివుని తల్లి కూడా తానే అయి మూర్తిగా అమ్మను ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి కూడా తానే అయిన మూర్తిగా అంబికను ప్రార్థించడంలో ఆనందం ఉన్నది కదా. బ్రహ్మశక్తి రెండు రూపాలుగా ఉండనక్కర్లేదు. అంబిక శివశక్తులు కలిసి ఉన్న రూపం. ఈ అద్వైత సత్యమే ఈ శ్లోకం అంతరార్థం. ఈ శ్లోకం సిద్ధి పొందాలంటే గురుముఖంగా ఉపదేశం తీసుకొని బీజాక్షర సహితంగా బంగారం జపం చేయాలి. బంగారంతో చేయాల్సిన యంత్రం ఇది. దీక్షగా 30 రోజులు 3000 సార్లు బీజాక్షరయుతంగా జపం చేయాలి. కొందరు హ్రీం బీజాక్షరంతో ఈ యంత్రాన్ని అర్చిస్తుంటారు. అలా చేసినా కూడా ఫలితం లభిస్తుంది. కానీ సామాన్యమైన మానవులు ఎవరైనా సరే, మనం గృహస్థులైనా సరే, ఈ శ్లోకాన్ని దీక్షగా 30 రోజుల పాటు జపం చేయడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడము, రుణాల నుంచి, రోగాల నుంచి, గ్రహపీడల నుంచి, భూత ప్రేత పిశాచాదుల నుంచి, సమస్తమైన పలు రకాల ఆపదల నుంచి గట్టెక్కుతుంది ఈ శ్లోకం. భక్తితో నమ్మకంతో పారాయణ చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.